హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు నేను పొట్టేలు తలకాయ కూరని కుక్కర్ లేకుండా ఎలా వండుకోవాలో చూపిస్తాను. కూర కోసం నేను ముందుగా కొబ్బరి మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గొడ్డు కారం అండ్ గుంటూరు స్పెషల్ మసాలా కారం, ఇది నాన్ వెజ్లో వాడతారనమాట, ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చీలు, హోమ్మేడ్ గరం మసాలాను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నేను ఒక 5 స్పూన్స్, నాది పెద్ద గంట అండి, దాంతో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత కొబ్బరి మసాలాని, దీంట్లో చాలా ఉన్నాయండి మసాలాలు, గరం మసాలా కూడా కలిపి ఉండిద్ది, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా గరిటెతో తిప్పుకుంటూ వేగించుకోవాలండి. ఈ మసాలాను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఈ మసాలా బాగా వేగటం వల్లే మనకి ఎక్కువ మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, చిల్లీ తీసుకున్నానండి. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. మనం వేయించుకున్న మసాలా అంతా బాగా చేంజ్ అయింది. వాటిల్లోకి నేను ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, చిల్లీ వేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు వేగించుకుంటానండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల మనకు మసాలా అనేది బాగా వేగుతుందండి, అదే మనకి టేస్ట్. ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గటం కోసం నేను మూత పెట్టుకున్నాను. ఇక్కడ కడిగిన కూరని చూపిస్తున్నాను అండి, క్లీన్ చేసి పెట్టుకున్నాను మొత్తం. ఇప్పుడు చూసారు కదా, మసాలా బాగా వేగింది. దీనిలోకి నేను ఇప్పుడు కూరని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నానండి. వీటిని బాగా ఈ ముక్కలను, ఆ పసుపు, ఉప్పు, మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టే వరకు మనం బాగా గరిటెతో తిప్పుకోవాలండి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గనిస్తాను. చూస్తున్నారు కదా, నేను చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఎలా ఉందా అని. కొంచెం ఇప్పుడిప్పుడే వాటర్ అనేది బయటకు వస్తుందండి. సో ఇంకోసారి గంటెతో బాగా తిప్పుకోవాలండి. తిప్పుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఇంకో 15 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలండి. అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకో 15 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఇట్లాగే మగ్గ పెట్టుకోవాలండి ఆయిల్లో. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, అప్పుడే కూర అనేది మనకి బాగా మంచిగా ఉడుకుతుందన్నమాట. చూస్తున్నారు కదా, బాగా మగ్గిందండి. నేను చెక్ చేస్తున్నాను ఆయిల్, మసాలా అది ఎట్లా ఉంది ఏంటి అని. బాగానే ఉందండి. ఇప్పుడు నేను మసాలా కారాన్ని యాడ్ చేసుకున్నాను, నార్మల్ గొడ్డు కారాన్ని యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని, ఈ కారం బాగా మళ్ళీ ముక్కలకి బాగా పట్టేంత వరకు కొంచెం సేపు గరిటెతో తిప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ వాటరు మనకి ముక్కలన్నీ మునిగేంత వరకు మనం వాటర్ అనేది పోసుకోవాలండి. ఎందుకంటే ఇంకొక 1/2 అవర్ వరకు మనం కూరని హై ఫ్లేమ్లో మగ్గబెట్టుకుంటామండి వాటర్లో. చూస్తున్నారు కదా, నేను బాగా తిప్పుకొని మూత పెట్టాను అండ్ హై ఫ్లేమ్లో పెట్టాను అన్నమాట. చూస్తున్నారు కదా, అరగంట తర్వాత వాటర్ అంతా ఇంకిపోయాయండి కర్రీలోకి. ఇప్పుడు ఆ కర్రీ అంతా, పులుసు అంతా చూడండి బాగా తిక్కుగా అయ్యింది, చిక్కబడిపోయింది అన్నమాట. ముక్కలన్నీ బాగా కనిపిస్తున్నాయి. నేను ఇంకొకసారి గరిటెతో తిప్పుకుంటున్నాను అండ్ చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా, మనకి ఈ మటన్ పీస్ అనేది ఉడికిందా లేదా అని చెక్ చేసి తర్వాత ఉప్పు కొంచెం యాడ్ చేసుకున్నానండి, మాకు కొంచెం కావాలనిపించింది. యాడ్ చేసుకొని మళ్ళీ గట్టితో తిప్పుకుంటున్నాను అన్నమాట. చూడండి, పులుసు చిక్కబడింది బాగా. నెక్స్ట్ నేను బ్రెయిన్ యాడ్ చేస్తున్నానండి. ముందే మనం ఈ బ్రెయిన్ పీస్ని వేయకూడదన్నమాట, ఎందుకంటే అది బాగా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి కూర పాడయ్యే ఛాన్స్ ఉండిద్ది. సో ఒక పక్కన పెట్టుకొని సిమ్లో ఇంకొక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి.
చూసారు కదా, లాస్ట్లో నేను గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. హోమ్మేడ్ గరం మసాలా అండి ఇది. కావాల్సింటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర అంతా బాగా పైన చల్లుకొని ఇంకొకసారి గరిటెతో తిప్పుకొని ఇంకో 5 మినిట్స్ అనేది మనం కూరని మగ్గనిచ్చుకుందామండి. చూడండి మన కూర ఎలా ఉందో. చూసారు కదా, మన కూర రెడీ అయిపోయింది. కుక్కర్ లేకుండా మనం ఇట్లాగా ఈ తలకాయ కూరని తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ కుక్కర్లోకి విడిగా స్టవ్ మీద మనం నార్మల్ దబర్లో చేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్. చూడండి ఎలా ఉందో మన కర్రీ. మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.